హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి శనగపిండి ఇంకా ఓట్స్తో దోశ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా అండి. ఈ దోశ అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందు ఈ దోశ వేసుకోవడానికి దోశపిండిని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దోశపిండి తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఇక్కడ నేను ఒక కప్పుతో ఓట్స్ తీసుకున్నానండి. అదే కప్పుతోనే శనగపిండి కూడా తీసుకున్నానండి. సేమ్ అదే కొలతతోనే పెరుగు కూడా తీసుకున్నానండి. ఏదైతే మనం ఓట్స్ శనగపిండి కొలత తీసుకున్నామో కప్పుతో, సేమ్ అలాంటి కప్పుతోనే పెరుగు కూడా తీసుకోవాలండి. ఇంకా తర్వాత 2 స్పూన్ల దాకా బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఇంకా తర్వాత ఒక చిటికెడు మాత్రమే వాము తీసుకోవాలండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఓట్స్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఓట్స్ అయితే బాగా గ్రైండ్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న ఓట్స్ని, ఇంకా శనగపిండి, 2 స్పూన్ల దాకా బొంబాయి రవ్వని, ఇందాక చెప్పాను కదండి వాము అనేది చిటికెడు మాత్రమే తీసుకోవాలి. ఒక చిటికెడు తీసుకొని ఇలా నలిపి వేసేసేయాలండి. అందులో తగినంత ఉప్పును కూడా వేసేసి, కొద్దిగా వంట సోడాను కూడా వేసేసి బాగా కలిపేసేయాలండి పిండి మొత్తము. పిండి అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు అందులో ఏదైతే మనం పెరుగు తీసుకున్నామో ఆ పెరుగును వేసుకోవాలండి. పెరుగును వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుతూ రావాలండి. నీళ్ళని వేసుకుంటూ ఉంటలు కట్టకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు పిండి అయితే బాగా కలిపేసుకున్నాం, పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దానిపైన ఒక ప్లేట్ని పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 1 గంట తర్వాత పిండి అయితే రెడీ అయిపోయిందండి. దోశ వేసేదానికి పిండి అయితే కొంచెం పులుస్తుంది అనమాట, ఇలా పక్కన పెట్టడం వల్ల. దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశ వేసేసుకుందామా మరి. దోశ పెనం వేడయ్యాక ఇప్పుడు దోశ వేయాలండి. మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి. దోశనైతే మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అయినా వేసుకోవచ్చు, లేదా మీకు దోశ మెత్తగా లేదా సాఫ్ట్గా ఉండాలంటే అట్లయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారా, దోశ అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. 2 పక్కల బాగా కాల్చాలండి దోశని. ఈ శనగపిండి ఓట్స్ దోశలని అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. మీరు పొద్దున్నే లేస్తూనే ఇలా దోశపిండి నానబెట్టేశారంటే 1 గంట పాటు అప్పటికప్పుడు మీకు దోశలు అయితే రెడీ అయిపోతాయి. ఇది కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ తింటే చాలా ఎమ్మిగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసి చూడండి ఇంట్లో ఈ రెసిపీని. చాలా బాగుంటాయి ఈ దోశలు అయితే. ఇందులో అయితే మంచి ప్రోటీను ఇంకా ఫైబర్ కూడా ఉంటుందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.